Hello everyone. Himalayan Red Panda, Mountaineering Institute, Mighty Kanchenjunga, India-Nepal border town, toy train. డార్జిలింగ్కి ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్గా డార్జిలింగ్ వెళ్ళేవాళ్ళు ఫ్లైట్లో అయితే బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్, ట్రైన్లో అయితే న్యూ జల్పాయిగురి స్టేషన్ రీచ్ అవ్వాలి. అక్కడి నుంచి లేదా పక్కనే ఉన్న సిలిగురి నుంచి ట్రైన్, బస్, షేర్డ్ ట్యాక్సీ ఇందులో ఏదైనా కానీ తీసుకుని డార్జిలింగ్ వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి డార్జిలింగ్ అరౌండ్ 80-90 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మాలాగా డార్జిలింగ్తో పాటు సిక్కిం కూడా కంబైన్ చేయాలనుకునే వాళ్ళకి పార్ట్ 1లో 3 డేస్లో టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ సిక్కిం వీడియో చేశాను. ఇంట్రెస్టెడ్ వాళ్ళు చెక్ చేయండి. ఈ పార్ట్ 2 వీడియోలో డే 4 to డే 7 అంటే సిక్కిం టు డార్జిలింగ్ రోడ్ ట్రిప్, డార్జిలింగ్ హోటల్ డీటెయిల్స్, డార్జిలింగ్లో మేము కవర్ చేసిన ప్లేసెస్ షేర్ చేస్తున్నా. ఇవాళ లాస్ట్ డే 4. ఇవాళ పెళ్ళింగ్ నుంచి చెక్అవుట్ చేసేసి డార్జిలింగ్ వెళ్తున్నాం. స్కైస్ క్లియర్ అయిపోయినాయి. డైనింగ్ హాల్ నుంచి కాంచన్జంగా వ్యూ చూడండి. మార్నింగ్ 10కి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత పెళ్ళింగ్ నుంచి డార్జిలింగ్కి ట్యాక్సీలో బయలుదేరాం. ట్యాక్సీ 4000 రూపీస్ ఛార్జ్ చేశారు. అక్కడక్కడ రోడ్లు బాగున్నా చాలా వరకు రోడ్స్ క్రికెట్గానే ఉన్నాయి. డార్జిలింగ్ టౌన్ దగ్గరికి వస్తున్న కొద్దీ బ్యూటిఫుల్ టీ ప్లాంటేషన్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. ఆఫ్టర్నూన్ 1:30కి ఫుల్ వానలో డార్జిలింగ్ రీచ్ అయ్యాం. మేమున్న హోటల్ పేరు సోనార్ బాంగ్లా. ఇది చౌక్ బజార్ అనే ఏరియాలో ఉంది. డే టైంలో ఒక నిమిషం నించోటానికి కూడా ఇక్కడ రోడ్ మీద ప్లేస్ లేదు. హోటల్ ముందు ట్యాక్సీ స్లో చేయగానే హోటల్ స్టాఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి లగేజ్ లోపలికి తీసుకెళ్ళిపోయారు. లోకల్గా ఉన్న మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇక్కడి నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. డైనింగ్ హాల్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంది. నాకైతే చాలా క్రాంప్డ్గా అనిపించింది. హోటల్కి లిఫ్ట్ లేదు. ఎన్ని ఫ్లోర్స్ అయినా మెట్లెక్కాల్సిందే. ఎక్స్ట్రా ఛార్జ్ చేసి రూమ్లో హీటర్ ప్రొవైడ్ చేశారు. కానీ ప్రాబ్లం ఏమిటంటే పవర్ కట్స్ చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. కరెంట్ లేకపోతే హీటర్ పనిచేయదు, వణుక్కుంటూ కూర్చోవాల్సిందే. చిన్న బాత్రూమ్, గీజర్ ఉంది, షవర్ ఏరియా. పెళ్ళింగ్లో 10కి బయలుదేరాం. 1:30కి డార్జిలింగ్లో హోటల్ రీచ్ అయ్యాం. ఇది హోటల్ రూమ్లోంచి వ్యూ. లక్కీగా మాకు కార్నర్ రూమ్ వచ్చింది. మంచి వ్యూస్ ఉన్నాయి రూమ్ నుంచి. ఇక్కడున్న ఫేమస్ రెస్టారెంట్ మహాకాల్లో లంచ్ చేసి మేము ఫస్ట్ మాల్ రోడ్ చౌరాస్తా వెళ్ళాం. అన్ని డైరెక్షన్స్లోంచి రోడ్లు వచ్చి చౌరాస్తాలో కలుస్తున్నాయి. చాలా పాపులర్ స్పాట్ ఇది డార్జిలింగ్లో, హ్యాంగ్అవుట్ స్పాట్ అన్నమాట. చౌరాస్తాలో ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉంది. భానుభక్త ఆచార్య అని ఫేమస్ నేపాలీ పోయెట్ స్టాట్యూ కూడా ఉంది. ఈయన రామాయణాన్ని నేపాలీ భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. ఇక్కడ పిల్లలకి హార్స్ రైడింగ్ ఉంది, ఓల్డ్ బుక్ షాప్స్ ఉన్నాయి, యాంటిక్ షాప్స్ ఉన్నాయి, ఫుడ్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా హ్యాండీక్రాఫ్ట్ షాప్స్ కూడా ఉన్నాయి. మేము తీసుకెళ్ళిన స్వెటర్ సరిపోతే అక్కడ స్వెటర్స్, మఫ్లర్స్ షాపింగ్ చేశాం. ఇక్కడ ప్రైసెస్ రీజనబుల్గా ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. డార్జిలింగ్ మేలో ప్లాన్ చేసుకునే వాళ్ళు చలి, వర్షానికి ప్రిపేర్డ్గా రండి.
నైట్ హోటల్ రెస్టారెంట్లో ఆర్డర్ చేసిన డిన్నర్ ఇది. రైస్, వంకాయ, పికిల్ అండ్ కర్డ్ అనమాట. ఇవాళ 5th డే ఆఫ్ ద ట్రిప్. బ్రేక్ఫాస్ట్లో ఉండడానికి చాలా వెరైటీస్ ఉన్నాయి, కానీ ఫుడ్ చాలా బిలో స్టాండర్డ్లో ఉంది. ఈరోజు ఫుల్ డే మేము లోకల్ సైట్ సీయింగ్కే అలాట్ చేసుకున్నాం. మేము ఫుల్ డే బై వాకే ప్లేసెస్ అని కవర్ చేసేసాం. డార్జిలింగ్లో పద్మజా నాయుడు జూ పార్క్ చాలా ఫేమస్. ఈ కాంప్లెక్స్లోనే మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్, నేచురల్ హిస్టరీ మ్యూజియం కూడా ఉన్నాయి. ఇక్కడ హిమాలయన్ రీజియన్లో ఉండే చాలా రేర్ యానిమల్స్ చూడొచ్చు. ఇది హిమాలయన్ రెడ్ పాండా. మనం దీన్ని ఈ ఒక్క జూలోనే చూడగలం. ఈ పార్క్లోనే అరౌండ్ 40 to 44 రెడ్ పాండాస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఇవే. యాక్స్ ఎప్పుడు చూడని వాళ్ళు ఇక్కడ యాక్స్ కూడా చూడొచ్చు. ఇంకా సైబీరియన్ టైగర్, స్నో లెపర్డ్ కూడా ఈ జూ స్పెషాలిటీ. న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో స్టఫ్డ్ యానిమల్స్, రకరకాల స్కెలిటన్స్ ఉన్నాయి. మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్ మ్యూజియం కూడా జూ టికెట్లోనే ఇంక్లూడ్ అయింది. లోపల ఫొటోస్, వీడియోస్ అలౌ చేయరు. మ్యూజియం బయట టెన్జింగ్ నార్గే స్టాట్యూ, ఆయన సమాధి ఉన్నాయి. పిల్లలకి రాక్ క్లైంబింగ్, రోప్ వాకింగ్ లాంటి ఫన్ గేమ్స్ కూడా ఉన్నాయి. మ్యూజియం లోపల హిమాలయాస్, అక్కడి నుంచి ఆరిజినేట్ అయిన రకరకాల రివర్స్ 3D మోడల్, మౌంటనీరింగ్ హిస్టరీ, క్లైంబింగ్ ఎక్విప్మెంట్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషన్స్, మౌంటనియర్స్ పర్సనల్ ఐటమ్స్, ఎస్పెషల్గా టెన్జింగ్ నార్గే ఎక్విప్మెంట్ డిస్ప్లే చేశారు. జూ తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ష్రబెరీ నైటింగేల్ పార్క్. అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరు. పార్క్లోనే ఒక ఫుడ్ ప్లేస్ ఉంది తినాలనుకునే వాళ్ళకి, కానీ ఫుడ్ చాలా చెత్తగా ఉంది. స్కై క్లియర్గా ఉంటే ఈ పార్క్లోంచి కాంచన్జంగా మౌంటైన్ కనిపిస్తుంది. నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ మహాకాల్ టెంపుల్. మహాకాల్ టెంపుల్లో హిందూ అండ్ బుద్ధిస్ట్ ప్రీస్టులు పక్కపక్కనే కూర్చుని ఉంటారు. గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటే ఒకవైపు బుద్ధిస్ట్ ప్రేయర్ వీల్స్ ఉన్నాయి, ఒకవైపు 12 జ్యోతిర్లింగాల పేర్లతో చిన్న చిన్న గుళ్ళున్నాయి. గుడికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. మేము ఒక ఎంట్రన్స్లోంచి లోపలికి వెళ్ళి రెండో దాంట్లోంచి బయటకు వచ్చాం. అనుకోకుండా సన్సెట్ టైంలో కాంచన్జంగా మౌంటైన్ కూడా కనిపించింది. ఇవాళ 6th డే ఆఫ్ ద ట్రిప్. హోటల్ నుంచి ట్యాక్సీ తీసుకుని బటాసియా లూప్, ఇండియా నేపాల్ బోర్డర్ టౌన్, అక్కడ అమ్మవారి గుడి, రిటర్న్లో ఘూమ్ మొనాస్ట్రీ, జపనీస్ పీస్ పగోడా కవర్ చేశాం. ఈ ఫుల్ డే ట్రిప్ గురించి డీటెయిల్గా వీడియో చేశా. ఇంట్రెస్టెడ్ వాళ్ళు చెక్ చేయండి. ఇవాళ 7th and లాస్ట్ డే ఆఫ్ ద ట్రిప్. టాయ్ ట్రైన్స్ డార్జిలింగ్ స్పెషాలిటీ కదా, చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్. టాయ్ ట్రైన్స్ 2 రకాలు ఉన్నాయి. ఒకటి డీజిల్ ట్రైన్, స్టీమ్ ట్రైన్. స్టీమ్ ఇంజిన్ ట్రైన్ ఏమో బ్రిటిష్ వాళ్ళు బిల్డ్ చేసింది, దాని టికెట్ 1500 ఉంది. డీజిల్ ఇంజిన్ ట్రైన్ టికెట్ ఏమో 1000 రూపీస్ ఉంది. టాయ్ ట్రైన్ బుక్ చేసుకోవాలనుకుంటే ఐఆర్సిటీసీ సైట్లోకి వెళ్ళి సోర్స్ అంటే మీరు ఎక్కడ స్టార్ట్ అవుతున్నారో దాన్నేమో డీజే అని కొట్టాలి, డెస్టినేషన్ ఏమో DJRZ అని కొట్టాలి. టాయ్ ట్రైన్ మొత్తం 2 hour రౌండ్ ట్రిప్. డార్జిలింగ్ స్టేషన్ దగ్గర స్టార్ట్ అయ్యి బటాసియా లూప్ దగ్గర ఒక రౌండ్ తిరిగి ఇక్కడ కొంచెం సేపు ఆగుతుంది. మీకు పిక్చర్స్లో కనిపించే టాయ్ ట్రైన్ బటాసియా లూప్ దగ్గర తీసినవే. తర్వాత ఘూమ్ స్టేషన్ దగ్గర కొంతసేపు ఆపుతారు. ఘూమ్ స్టేషన్ పక్కనే ఘూమ్ మొనాస్ట్రీ ఉంది. బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన ఈ రైల్వే ఒక వండర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు తప్పకుండా టాయ్ ట్రైన్ బుక్ చేసుకోండి. సినిమాల్లో చూపించేటట్లు బ్యూటిఫుల్ వ్యూస్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇదంతా కూడా టాయ్ ట్రైన్ రూటే.
ఇవాళ మార్నింగ్కి టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. నిన్న డార్జిలింగ్ ట్రైన్ స్టేషన్ నుంచి ఆ టాయ్ ట్రైన్ రూట్ అంతా చూసిన తర్వాత నాకు టాయ్ ట్రైన్ ఎక్కడం కంటే బయట నుంచి టాయ్ ట్రైన్ చూడటం నాకు మోర్ ఫన్ అనిపించింది. కాబట్టి నిన్న ఈవినింగ్ వచ్చిన తర్వాత మేము క్యాన్సిల్ చేసేసుకున్నాం. మేము ఇవాళ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి నిన్న మార్నింగ్ టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నాం. అండ్ నిన్న ఈవినింగ్ క్యాన్సిల్ చేసుకున్నప్పుడు పర్ టికెట్ 250 రూపీస్ కట్ చేశారు. రీజనబుల్ రేట్స్కి వస్తాయి కాబట్టి స్వెటర్స్ మఫ్లర్స్ కొనుక్కోవచ్చు. మా హోటల్ పక్కనే ఒక టీ షాప్ ఉంది. అక్కడ గిఫ్టింగ్ పర్పస్కి మేము లాట్స్ ఆఫ్ టీ ప్యాకెట్స్ కొన్నాం. ఓల్డ్ స్టైల్లో బుక్స్ కొనుక్కోవాలనుకునే వాళ్ళకి చౌరాస్తాలో ఆక్స్ఫర్డ్ బుక్ షాప్ ఉంది. నేను నా ఫేవరెట్ షెర్లాక్ హోమ్స్ బుక్స్ కొనుక్కున్నా. అడదిడ్డంగా వెళ్తూ గ్రీన్ పైప్స్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రౌండ్ వాటర్ కష్టం కాబట్టి ఇవి వాటర్ సప్లై చేసే పైప్స్ట. రెనీ సీజన్లో అప్పుడప్పుడు ఈ వాటర్ పైప్స్ ఎలక్ట్రికల్ వైర్స్ ఇంటర్లాక్ అయ్యి వాటర్ ద్వారా కరెంట్ పాస్ అయ్యి షాక్లు కూడా కొడతాయిట. చౌరాస్తాలో రైడింగ్కి వాడే గుర్రాలకి అక్కడే ఒక సందులో స్టేబుల్ ఉంది. అక్కడే గుర్రాల్ని కడగటం వల్ల రోడ్ అంతా రొచ్చుగా ఉంది. ఇంకా ట్రాష్ డిస్పోజల్ అనే కాన్సెప్టే లేదు ఇక్కడ. చెత్తలోంచే నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంకా రోడ్ల సిట్యుయేషన్ అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మేము కాంచన్జంగా మౌంటైన్ చూసింది కూడా ఇలాంటి ఓవర్ క్రౌడెడ్ రోడ్లోంచే. వెహికల్స్ మీద నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. లాస్ట్ డే ఆఫ్టర్నూన్కి మా రిటర్న్ ఫ్లైట్ ఉంది. 7 AM టాయ్ ట్రైన్ క్యాన్సిల్ చేసుకున్నాం కనుక ఊరు ఫైనల్గా ఒక రౌండ్ వేసేసి బాగ్డోగ్రా ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాం. ట్యాక్సీలో 3.5 hours పట్టింది. 3000 ఛార్జ్ చేశారు. ఆల్రెడీ చాలాసార్లు టీ ప్లాంటేషన్స్ చూసాం కాబట్టి ఇంకా ఈ ట్రిప్లో మేము టీ ప్లాంటేషన్స్ ప్లాన్ చేసుకోలేదు. టీ ప్లాంటేషన్స్ చూడాలనుకునే వాళ్ళు కర్సియాంగ్, మిరిక్ ప్లాన్ చేసుకోవచ్చు. కాంచన్జంగా చూడాలనుకునే వాళ్ళకి డార్జిలింగ్లో ఇంకొక పాపులర్ టూరిస్ట్ ప్లేస్ టైగర్ హిల్. మెయిన్గా సిక్కింలో పెళ్ళింగ్ ప్లాన్ చేసిందే కాంచన్జంగా కోసం కాబట్టి డార్జిలింగ్లో టైగర్ హిల్ స్కిప్ చేసేసాం. సో ఇది 1 week సిక్కిం అండ్ డార్జిలింగ్ ట్రిప్. వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటున్నా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.